హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య అస్మితతో నువ్వు అప్పుడు హాస్పిటల్లో అలా చేస్తేనే దాన్ని పెళ్ళిలా అన్నావు కదా, ఇప్పుడు నేను పంచభూతాల సాక్షిగా దేవుడి గుళ్ళో 3 ముళ్ళు వేశాను మంగళవాద్యాల మధ్య పంతులు గారి చేత. దీన్ని మరి పెళ్ళనరా? ఇది పెళ్ళవదా? రామలక్ష్మి నా భార్య అవదా? ఏంటి చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు అస్మితతో. రామలక్ష్మి నా భార్య, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడగడంతో అస్మిత, శౌర్య ఈ జన్మకి నువ్వు నా భర్తవి, ఇది ఫిక్స్ అని అంటుంటే, నా ప్లేస్లోకి నువ్వు తనని భార్యగా తీసుకురాకూడదు, అది రాకూడదు అంటుంటే, శౌర్య నవ్వుతూ వచ్చింది కదా అస్మిత అంటుంటే, నేను దాన్ని ప్రాణాలతో ఉంచను అని గన్ ఎత్తి చూపిస్తూ ఉంటుంది కాల్చడానికి. ఇక ఈలోపు జానకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక గన్నెత్తి వెంటనే రామలక్ష్మిని కాల్చిపోతుండగా అడ్డుగా శౌర్య వెళ్ళడంతో శౌర్యకి బుల్లెట్ తగులుతుంది. ఇక శౌర్య బుల్లెట్ తగలతో కింద పడిపోతూ ఉంటాడు. మరో పక్కన అస్మిత వచ్చి సారీ సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జానకి వచ్చి ఫుల్గా షాక్ అవుతుంది. ఇక అస్మిత మాత్రం, శౌర్య నేను ఆ రామలక్ష్మిని చంపుదాం అనుకుని నిన్ను షూట్ చేశాను. ఇక శౌర్య మాత్రం, రామలక్ష్మిని చంపాలంత పగ నీకుంటే రామలక్ష్మి కోసం చచ్చేంత ప్రేమ నాకుంది అంటాడు. ఇదంతా జానకి చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక శౌర్య మాత్రం, నేను రామలక్ష్మి భర్తగా చచ్చిపోతున్నాను, నాకు ఈ జన్మకి ఇది చాలు అని శౌర్య అంటుంటే, సౌరీ సార్ అని ఏడుస్తూ ఉంటుంది అస్మిత. నేను రామలక్ష్మి భర్తగా చచ్చిపోతా అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకొని చచ్చిపోతాడు శౌర్య. ఇక అప్పుడే జానకి షాక్ అవుతూ శౌర్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శౌర్య సార్ అని ఏడుస్తూ ఉంటుంది అస్మిత. ఇక వెంటనే ఆద్య పెద్దమ్మ అని చెప్పి వెళ్ళి జానకి దగ్గర నుంచి ఉంటుంది. ఇక అస్మిత శౌర్య చావుని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. సార్ నో సౌరీ సార్ ప్లీజ్ లేవండి సార్, శౌర్య సార్ ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అస్మిత. సార్ నా కళ్ళతో నేను మీ రక్తం చూడడం ఏంటి, మీ ప్రాణం నేను తీయడం ఏంటి సార్, శౌర్య సార్ ప్లీజ్ సార్ లేవండి సార్ మీరు నాకు కావాలి, మీరు లెగండి సార్, మిమ్మల్ని దక్కించుకోవడం కోసం, ఆ రామలక్ష్మిని మీకు దూరం చేయడం కోసం నేను ఎంత కష్టపడ్డాను సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇదంతా చూస్తూ జానకి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అస్మిత, మీకు నేను డ్రగ్ ఇచ్చి దాన్ని వీడియోగా తీశాను, నేను ప్రెగ్నెంట్ అని చెప్పి రామలక్ష్మికి చెప్పి దాన్ని పూర్తిగా మీకు దూరం చేశాను అని ఏడుస్తూ ఉంటే అంతకుముందు జరిగిందంతా చూపిస్తూ ఉంటాడు. ఇదంతా జానకి వింటూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక అస్మిత, అయినా నువ్వు ఆ రామలక్ష్మినే కోరుకుంటుంటే మొన్న గుళ్ళో కోనేట్లో నేను దాన్ని చంపుదామని కూడా చూశాను సార్ అని అంతకుముందు చంపే ప్రయత్నాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు. ఇక జానకి ఇదంతా వింటూ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అస్మిత మాత్రం, సారీ సార్ మీరంటే నాకు ఎంత ప్రేమ ఉంటే నేను ఇలా చేస్తాను చెప్పండి సార్, మీరు మాత్రం దానికోసమే వెళ్తున్నారు, అలా ఒకసారి వెళ్ళి చావు మీదకు తెచ్చుకుంటే అప్పుడు కూడా నేను మిమ్మల్ని నేనే బ్రతికించుకున్నాను, కానీ ఇప్పుడేంటి సార్ మీరు దానికోసం ఇలా చేస్తున్నారు, ప్లీజ్ సార్ సౌరీ సార్ లెగండి సార్, ఆ రామలక్ష్మి మిమ్మల్ని ద్వేషిస్తుంది, చివరికి వాళ్ళ అమ్మ మీకోసం మీ అమ్మని ఇంటికి వస్తే మిమ్మల్ని ద్వేషించేలా నేనే ప్లాన్ చేశాను అని అంతకుముందు జానకి ఎదురుగా శౌర్య పక్కన పడుకున్న విషయాన్ని అంతా చెప్తూ ఉంటుంది, తనే కావాలని చేసినట్టు. ఇక ఇదంతా వింటూ జానకి ఫుల్ షాక్ అవుతూ ఉంటుంది. ఇక నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అనుకున్నాను, మీతో పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకున్నాను, కానీ ఇదేంటి సార్ నా చేతుల్లో మీ చావేంటి సార్, దాని చావుకి మీరెందుకు అడ్డొచ్చారు, ప్లీజ్ సార్ సౌరీ సార్ లెగండి సార్ అని చెప్పి లేపుతూ ఏడుస్తూ ఉంటుంది. సార్ మీరు నాకే సొంతం, మీరు దాన్ని భర్తగా చచ్చిపోయారనుకుంటున్నారు, కానీ నేను కూడా మీ భార్యగా చచ్చిపోతాను సార్, నేను కూడా మీతోనే వస్తాను, మీతోనే చేస్తాను అని చెప్పి వెంటనే తనతో పాటు తెచ్చుకున్న గన్ తీసుకొని తల దగ్గర పెట్టుకొని కాల్చుకుంటుంది అస్మిత అని చెప్పి అక్కడున్న జానకి, శ్రీను, ఆద్య అందరూ కంగారు పడుతూ ఉంటారు అస్మిత చేసిన పనికి. ఇక మళ్ళీ అస్మిత తన తల దగ్గర పెట్టుకొని గన్ని పేల్చుకుంటూ ఉంటుంది, కానీ గన్ పేలదు, అస్మితకు కూడా ఏం అవ్వదు. ఇక వెంటనే అప్పుడు శౌర్య కళ్ళు తెరుస్తాడు, పైకి లేస్తాడు, నువ్వు ఎన్నిసార్లు ఆ గన్ పేల్చినా పేలదు అని అస్మితతో అంటాడు. ఈలోపు జానకి షాక్ అవుతుంటుంది. పెద్దమ్మ నువ్వు ఊరుకో అని చెప్పి సైలెంట్ చేస్తుంది జానకిని. ఇక అస్మిత మాత్రం అదేంటి శౌర్య అని అంటుంటే, శౌర్య అందులో ఉన్నవి డమ్మీ బుల్లెట్స్ అని తన ఛాతీ దగ్గర ఉన్న కవర్ని తీసి ఇది కూడా డమ్మీ బ్లేడ్ అని చెప్పి దాన్ని ఇసిరేస్తాడు శౌర్య. ఇక శౌర్య నవ్వేస్తూ తను అంతకుముందు ఏం చేశాడో చెప్తూ ఉంటాడు. మీ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన రివాల్వర్లో డమ్మీ బుల్లెట్స్ ఎలా వచ్చాయో అని అనుకుంటున్నావా అని అంతకుముందు ఏం జరిగిందో మనకు చూపిస్తూ ఉంటారు. అస్మిత కారు నడుపుకుంటూ వస్తుండగా ఒక అతను తాగేసి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. అప్పుడే అస్మిత హారన్ కొట్టినా లెగడు. ఇక లేచి వెంటనే అస్మిత కారు దిగి బయటికి వెళ్తుంది. అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న కారులోకి వెళ్తాడు. ఇక పడిపోయిన అతన్ని లెగరా, అడ్డు లేస్తావా లేవా అని చెప్పి వాడిని బలవంతంగా లేపుతూ ఉంటుంది. అతను లెగడు. ఈలోపు శౌర్య వాళ్ళ నాన్న కారులో పెట్టిన
ఆ తుపాకీలో ఉన్న బుల్లెట్లన్నీ తీసేసి డమ్మీ బుల్లెట్లు పెట్టేస్తాడు. ఇక అస్మిత లేపి లేపి అతన్ని విసుకుపోతుంది. వీడితో ఎలా కాదు, బండరాయి తీసి వీడి నెత్తి మీద బాత్తే లెగుస్తాడనుకుంటా అని చెప్పి అనడంతో, ఏం బండరాయితో పని చెప్పాల్సిన అవసరం లేదు, నేను లెగుస్తాను అంటాడు పడిపోయిన అతను. ఈలోపు ఇతను శౌర్య వాళ్ళ నాన్న బుల్లెట్స్ మార్చేసి వెళ్ళిపోతాడు కార్ దగ్గర నుంచి. ఇలా ఇదంతా శౌర్య ప్లాన్ ప్రకారంగానే శౌర్య వాళ్ళ నాన్న చేయడంతో అస్మిత ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇక ఇదంతా శౌర్య అస్మితకు వివరిస్తూ ఇక నవ్వుతూ ఉంటాడు. నీ రివాల్వర్లో బుల్లెట్స్, నా కంటనే ఈ రక్తం, ఇవే కాదు అని చెప్పి రామలక్ష్మి తలపైన క్లాత్ ఉంటుంది కదా, అది తీసేయడంతో దానిలో ఉన్నది కూడా రామలక్ష్మి కాదు, బొమ్మ. ఇదిగో ఇది కూడా డమ్మీనే, అసలు రామలక్ష్మి అక్కడుంది చూడు అని చెప్పి పక్కనే నుంచొని ఉన్న రామలక్ష్మిని చూపిస్తూ ఉంటాడు. ఇక అస్మిత చెప్పిందంతా లైవ్లో వినడంతో రామలక్ష్మి చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది అస్మిత వైపే. ఇక జానకి కూడా రియలైజ్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆద్య ఇంకా శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటారు. అస్మిత మాత్రం ఫుల్ షాక్లో ఉంటుంది ఇదంతా చూసి. ఇక అస్మితకి తల తిరిగినట్టుగా అవుతుంది. ఇక శౌర్య మాత్రం, అంతకుముందు కూడా నీకు పెళ్లి నాటకం వేశాను, అప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు, కానీ అప్పుడు మళ్ళీ దాన్ని పాడు చేసేసావు. నువ్వు నేనేం చెప్పినా ఏం ప్లాన్ చేసినా ఒప్పుకోవని చెప్పి నాకు తెలుసు, అందుకే నేను మళ్ళీ ఈ పెళ్లి ప్లాన్ వేశాను, చచ్చిపోయినట్టు చిన్న రీల్ చేశాను అంతే అని చెప్పి శౌర్య నవ్వుతూ ఉంటాడు. ఇంతకుముందు నేను వేసిన ప్లాన్లో రికార్డే, కానీ ఇది మాత్రం లైవ్లో అత్తయ్యకి ఇంకా రామలక్ష్మికి నువ్వు వేసిన ప్లాన్లన్నీ నీ నోటితోనే చెప్పేసుకున్నావు. అయ్యో పిచ్చస్మిత, రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు నేను రామలక్ష్మిని బలవంతంగా పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అందరి ఆశీర్వాదంతో, అందరి ఇష్టంతో, నా రామలక్ష్మి పైన ఉన్న ప్రేమతో, తన ఇష్టంతో కలిపి పెద్దలు కుదిర్చిన ముహూర్తానికే నేను అందరి ముందు పెళ్లి చేసుకుంటాను రామలక్ష్మిని. మా ఇద్దరు పెళ్ళికి అందరూ ఆహ్వానితులే, ఒక్క నువ్వు తప్పించి. శౌర్య అస్మితను వదిలేస్తూ, వెళ్ళు, ఇకపైన నువ్వు నిజాయితీగా బతుకు, ఇక్కడి నుంచి వెళ్ళు పో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అస్మిత చేసేదేం లేక కోపంగా అందరి వైపు చూసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు రామలక్ష్మి శౌర్య వైపే చూస్తూ ఉంటే శౌర్య మాత్రం రామలక్ష్మి వైపు చూస్తూ సంతోషంగా నుంచొని ఉంటాడు. ఇక శౌర్య రా అన్నట్టుగా తల ఊపడంతో రామలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అంతకుముందు శౌర్య ఇదంతా అస్మిత ప్లాన్ అయి ఉంటుంది, స్కెచ్ చేసి ఉంటుందని చాలాసార్లు శౌర్య చెప్పిన విషయాలన్నీ రామలక్ష్మి ఊహించుకుంటూ తలుచుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి పైన ప్రేమతో శౌర్య అంతకుముందు దేవాలయం లాంటి మీ ఇంట్లో మీ అమ్మాయికి ఇల్లరికపు అల్లుడుగా ఉండడం కన్నా నాకు వేరే సంతోషమే ఉంది అని ఇల్లరికానికి కూడా రామలక్ష్మి పైన ప్రేమతో శౌర్య ఒప్పుకున్న విషయాన్ని కూడా రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ అడుగులు అడుగు వేసుకొని శౌర్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక శౌర్య చావు బతుకుల్లో ఉన్నప్పుడు రామలక్ష్మి వెళ్ళి శౌర్య చేతిలో చేయి వేసి శౌర్య సార్ అని పిలిచినప్పుడు చావు బతుకులో ఉన్న శౌర్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడడం, ఇదంతా రామలక్ష్మి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అలాగే నడుచుకుంటూ శౌర్యకి తన పైన ఉన్న ప్రేమ గురించి ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి.